ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఏం చేయలేదు, నష్టమే చేసింది తప్ప పేదలకి కూలగొట్టింది తప్ప వీళ్ళు ఏం పని చేయలేదు అనే భావన వాళ్ళల్లో ఉంది. అది మేము ఏ ఇంటికి పోయినా సరే నేను ఎమ్మెల్యేగా పోవడం కాదు, మా మామూలు కింద కార్యకర్తలు వెళ్తే ఎవరు వెళ్ళినా కూడా అన్న మేము వెళ్ళగానే వాళ్ళే చెప్తారు, మమ్మల్ని చూడంగానే గులాబీ జెండా చూడంగానే అయ్యా మీరు ఏం చెప్పలేదు మాకు అన్ని తెలుసు, మొత్తం చూస్తున్నాం మేము 2 నెలలకి వెళ్ళి కేసీఆర్ మాకు ఇంత అన్నం పెట్టిపోయాడు, మళ్ళీ కేసీఆర్ రావాలి కదా ఆయన మేము మంచిగా చేసినప్పుడు కానీ ఆ ఊరులు పోగొట్టింది కానీ తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకోవాలన్నమాట వాళ్ళే చెప్తున్నారు ఏంటి పని అనేది. ఎన్ని ఓట్లు ట్రేస్ అయినాయి సార్? మీరు 50,000 ఓట్లు అన్నారు కదా, ఎన్ని ఓట్లు ట్రేస్ అయినాయి? చాలా చోట్ల చాలా ఓటర్లు ఉండట్లేదు అంటున్నారు. మేము దాదాపుగా 35-36 ఓట్ల వరకు ట్రేస్ చేయగలిగినాము. ఒకవేళ మళ్ళీ ఆ రోజు కూడా ఏమైనా కొంచెం తగ్గితే తగ్గొచ్చు కానీ నా అంచనా 35,000 వరకు అయితే టచ్ అయ్యేటట్టు అనిపిస్తా ఉంది. అంటే మిగతా 16,000 ఓటర్లు అసలు మీకు దొరకలే? మేము ట్రై చేసినా కానీ దొరకలేదు. అంటే బోగస్ ఎన్రోల్మెంట్ ఏమన్నా ఉందా? అట్లా ఏమన్నా లేని ఉంది కొంత మీ డివిజన్ అంటే ఒకటే ఇంట్లో ఇట్లా 30 ఓట్లు అట్లా ఏమన్నా ఉన్నాయి. ఒకటే ఇంట్లో 40 ఉన్నాయి, 30 ఉన్నాయి. మేము చాలా చేసినాం, చేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం కానీ వాళ్ళు ఇవ్వలేదు వాటిని. చేసినాం, ఇచ్చినాం మేము అట్లాంటి. మేము మొదటి ప్లేస్ లో అదే పని చేసినాం. అసలు ఏ ఇంట్లో ఎక్కువ ఓట్లు చూసి ఆ ఇంట్లో వెళ్ళి అడిగినాం అసలు ఏంది ఈ పేరున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మాకు తెలియదు అన్నారు. కొంతమంది హిందువుల ఇళ్లలో 20 మంది 30 మంది ముస్లింల పేర్లు రాసుకున్నాయి, వాళ్ళు మాకు తెలియదు సార్ అసలు వీళ్ళు ఎవరు మేము పుట్టు లేదు అన్నారు. కొన్ని ముస్లిం ఇళ్లలో హిందువుల పేర్లు రాసుకున్నాయి, మేము ఎప్పుడు ఎవరు కిరాయి గుడి ఇవ్వలేదు మాకు తెలియదు అని చెప్పారు. ఇట్లాంటివి వచ్చినాయి. మేము దాదాపుగా 1000-1500 వరకు మేము వాటి డ్రెస్ అవుట్ చేయగలిగినాము. బట్ వాటి తీసేయమని చెప్తే తీయలేదు వీళ్ళు. అదొక వైపు అట్లా ఉంది. మేము పోయినసారి బోరమండలోనే హైయెస్ట్ పోల్ అయింది 48%. అప్పుడు 48% పోల్ అయినప్పుడు కూడా మాకు 4,700 సంథింగ్ మెజారిటీ వచ్చింది. 17,000 అప్పుడు కూడా బోరబండ నుంచి మెజారిటీ ఎక్కువనా మీకు? బోరబండ 4,700 నియర్ అబౌట్ 4,500-700 మెజారిటీ. కానీ మిగతా ఎట్లా షేక్పేట, రహమత్ నగర్ ఇవి కొంచెం చాలా డిఫికల్ట్ గా ఉన్నాయంటున్నారు. లేదు చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. మాకు అన్ని ఇప్పుడు 10,000 అంటే హైయెస్ట్ మెజారిటీ మీరే తీసుకొస్తారా జూబ్లీహిల్స్ లో? డెఫినెట్ గా హైయెస్ట్ మెజారిటీ. టోటల్ మెజారిటీ ఎంత రావచ్చు మీ ఉద్దేశంలో? ఇప్పుడు మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి అయితే దాదాపు 30-35,000 నుంచి 40,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 35,000 మెజారిటీ టోటల్. 35 అంటే అన్ని చోట్ల మీకే మెజారిటీ. షేక్పేట అయినా అది ఎర్రగడ్డ అయినా అన్ని చోట్ల ఇంక్లూడింగ్ యూసఫ్గూడలో కూడా మాకు మెజారిటీ. నవీన్ యాదవ్ ప్లేస్ లో కూడా మీకే మెజారిటీ. మాకే ఉంది. ఎట్లా ధీమాతో చెప్తున్నారు ఇది? మీరెట్లా ఫైట్ చేశారు? వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం మంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వచ్చిండ్రు పాపం పంచడానికి వచ్చిండ్రు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా పంచుతున్నారంట కదా? వాళ్ళు 2,500 అయితే మీరు 1000 ఇస్తున్నారు అంటారు. మేము ప్రొసీజన్స్ చేస్తున్నాం, వాళ్ళు పంచుతున్నారు. ప్రజలకు తెలుసు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము పంచలేమన్న సంగతి ప్రజలకు తెలుసు. వాళ్ళు అందుకనే మమ్మల్ని మా నుంచి ఆశిస్తలేరు కూడా ప్రజలు. ప్రతిపక్షంలో ఉన్నా సరే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే అంటారు కానీ ప్రజలకు తెలుసు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. కానీ ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు లాస్ట్ మినిట్ లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ వచ్చింది, చూశారు కదా? వచ్చిందండి. వస్తే ఏముంది ఇష్యూ? వాళ్ళ తల్లి మాట్లాడుతున్నారు. సింపుల్ భరత్ గారు, వాళ్ళ కుటుంబ ఇష్యూ అది మనకు సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. మొన్న మీరు మోహన్ బాబు గారి కుటుంబ సమస్య కూడా చూసినారు, అది ప్రజలకు ఏం సంబంధం? ఇంకా అట్లా చాలా చోట్ల కూడా ఇట్లాంటివి వచ్చినాయి కుటుంబ సమస్యలు. ఆంధ్రాలో కూడా మన కుటుంబం చూసినాం, మా ఎమ్మెల్సీ ఎవరితో చూసినాం. రకరకాలుగా కుటుంబ సమస్యలు వస్తే మనకి సంబంధం లేదు కదా, ప్రజలకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు గోపీనాథ్ సంబంధించి వాళ్ళు రేజ్ చేస్తున్నారు, గోపీనాథ్ ఆస్తులు ఇటువంటి ఇష్యూస్ అన్ని ఏమంటున్నా ఏమైనా ఉండనియండి అది వాళ్ళు చూసుకుంటారు, కోర్టులలో చూసుకుంటారు, వాళ్ళకి తెలుసుకుంటారు. అది మనకి సంబంధం లేదు కదా, ఇష్యూనే కాదు. మీకు ఇంకోటి కూడా భరత్ గారు, మనం అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళు ఇవాళ వచ్చి పాపం మాట్లాడుతున్నారు, ఈ లాస్ట్ అవర్ లో ఎవరు మాట్లాడిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు ప్రజలకు అర్థం కాదా? ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడనైనా మనకు ఈ 2-3 భార్యలు ఉన్న సందర్భాలు చాలా చోట్ల మనకు కనబడతాయి. ఏ కులం గానీ, ఏ మతం గానీ, ఏ దేశంలో గానీ ఉన్నప్పుడు జనరల్ గా చనిపోయినప్పుడు వస్తాయి ఇటువంటి. ఏదైనా అంతకుముందు ఉన్న వాళ్ళు ఏదైనా కారణాల చేత విడిపోయినా, ఇంకోటి చేసుకున్నా, లేదా
ఎవరు చేసుకోకుండా కేవలం ఇద్దరు భార్య భర్తకి మనస్పర్ధలు వచ్చి దూరం ఉన్నా ఇట్లా చనిపోయిన సందర్భాల్లో ఎట్లా వస్తారు, మాట్లాడుకుంటారు, కూర్చుంటారు, ఏదన్నా సెటిల్ చేస్తారు, లేదా సెంటిమెంటల్ ఏదైనా చూసిపోతారు. ఇవి మనకు తెలుసు మీ అందరికి కూడా. పట్టారు హిందువులలో ఇంకెక్కువ సంగతులు మీకు తెలుసు. కానీ ఆ రోజు నాడు లేని ఇష్యూ, ఏది లేని నాడు ఇష్యూ ఇవాళ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఇదే పోలింగ్ ఉంది కాబట్టి అని చెప్పి వస్తే వాళ్ళు కూర్చున్న విషయము ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి ఆఖరికి దింపుడు గల మాసలాగా ఈ చిల్లర ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరికి తెలుసు. ఇది ఏముంది దాంట్లో దాపరికం కాబట్టి పెద్ద అదేం పని చేయలేదు, అది ఉపయోగపడదులేండి. అది అంటే ఇప్పుడు వాళ్ళ 90 సంవత్సరాల తల్లి మాట్లాడుతున్నారు, కొడుకు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా భరత్, ఎవరు మాట్లాడినా అది పార్టీకి మాకు సంబంధం లేని ఇష్యూ, వాళ్ళ కుటుంబాలు చూసుకోవాలి, రేపు కూడా చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు సునీత గారి మీద, కేటీఆర్ మీద ఆరోపణ చేస్తున్నారు. అందుకని ఇక్కడ అది మళ్ళీ ముచ్చట్లేండి. కేటీఆర్ గురించి అనడం అంటే ప్రజలు మమ్మల్ని లోపల రానివ్వలేదు, హాస్పిటల్లో ఆ సమయంలో చెప్పినా పట్టించుకోలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కేటీఆర్ లేడు, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. కేటీఆర్ కి తెలిసి అమెరికా నుంచి వచ్చిండు, మనందరూ తెలుసు, మీ అందరూ తెలుసు, మీడియా కూడా. అంత్యక్రియలకు రావద్దని ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, వారు హాస్పిటల్లో అప్పటికే తీరి చాలా రోజులైంది. గోపీనాథ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి కదా అక్కడ. ఇప్పుడు మీ నాన్నగారికి ఏదైనా జరుగుతుంది, మీరు పోరా? ఇమ్మీడియట్ గా పోతారు కదా. మీ కుటుంబంలో జరిగితే మీరు ఇమ్మీడియట్ గా పోతారు కదా, పోయి ఆనే ఉండాలి కదా. అది ఎందుకండి మనకు దీపుగా మనకు అక్కర్లేదు కదా. నేను ఏమంటున్నా, ఇది మీరు కూడా పెద్ద చర్చ పెట్టాల్సిన విషయం కాదు అని చెప్తున్నాను నేను, ఎవరైనా మీడియా మిత్రుడు. ఓకే, సో అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజల్లో మిమ్మల్ని గెలిపించడానికి ఏంది కారణం అంతా? ఇప్పుడు 20 నెలల్లో ఏం తేడా? పార్లమెంట్ ఎన్నికలు 1 నుంచి 100 కారణాలు ఉన్నాయి. 1 నుంచి 100 ఉన్నాయి. ఏంది అంటే, కేసీఆర్ గారి పరిపాలనలో మాత్రమే మాకు అభివృద్ధి జరిగింది, మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి, మాకు పని దొరికింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి రాకపోగా ఉన్నైపోయినాయి. ఏంటి అంటే, కరెంటు గత 6-7 సంవత్సరాలు ఒక సెకండ్ కరెంట్ పోకుండా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ పై తెల్లవారి నుంచే మళ్ళీ కరెంట్ పోవడం మొదలైంది. మంచిలో అదే పరిస్థితి వచ్చింది. పైగా కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల బిల్లులు ₹1 పేదోళ్లకు, ఇవాళ వేలకు నల్ల బిల్లులు వేస్తున్నారు. కరెంటు బిల్లులు కూడా ఇవాళ చెప్పకుండానే అడ్డగోలు పెంచి వస్తున్నవి. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా అన్నిటికీ మించి ఇంకొకటి ఏంటంటే, నేను మీకు ముందే చెప్పినట్టు పర్టికులర్ ఈ డివిజన్ లో అందరు పని చేసుకునే వాళ్ళు పొద్దున్న లేస్తే పని చేసుకుంటారు వెళ్ళి. ఆ చుట్టుపక్కల ఏదైతే బాగా నిర్మాణ రంగం ఏదైతే డెవలప్ అయిందో, అటు మాదాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, చుట్టుపక్కల ఏరియా మొత్తంలో అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ లో వీళ్ళే వర్కర్స్. ఇక్కడ మేస్త్రీలు ఉంటారు, రోజు కూలీలు ఉంటారు, ప్లంబింగ్ వాళ్ళు ఉంటారు, సెంటరింగ్ వాళ్ళు ఉంటారు, ఫాల్ సీలింగ్ వాళ్ళు ఉంటారు, ఈ ఫ్లోర్ చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం అన్ని రకాల కార్పెంటర్లు ఉంటారు. అన్ని రకాల పనులు, ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని రకాల మనుషులు కావాలో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో బ్రతుకుతారు. పాపం వాళ్ళకి ఇప్పుడు పని లేకుండా అయింది. నిర్మాణ రంగం పుట్టుబడ్డది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఎట్లా నాశనం అయిపోయిందో మీకు తెలుసు. దాంతో మీరందరి పనులు పొందాయి. అయితే వీళ్ళ మీద ఆధారపడి ఉండే చిన్న చిన్న షాపులు కావచ్చు, చిన్న చిన్న ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్ కావచ్చు, రకరకాల వాళ్ళకు గిరాకీ లేక వాళ్ళు దెబ్బతిపోయినారు. ఇట్లా ఒకటికి తోడై మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ ఏదైతే కుదేలైపోయిందో, దెబ్బతినిపోయిందో, దాని ప్రభావం ప్రతి చోట కనబడుతుంది. ఇక్కడ పని చేసుకుని బతికేటోళ్ళు కాబట్టి పాపం ఇంకెక్కువగా వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంత కూడా అర్థమైపోయింది, కేసీఆర్ పోయిండు, ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అని చెప్పి. సో అట్లా వాళ్ళు ఒకటి కేసీఆర్ ఉండగా మేము లాభపడ్డం అనేది ఒకటి, కేసీఆర్ పోయిన తర్వాత కనీసం మేము రోజు కష్టం చేసుకుని బతకడానికి కూడా పని లేకుండా చేసింది అనేది ఒకటి. ఈ కారణాలు బాగా పనిచేస్తా ఉన్నాయి. అధికార పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంది కాదనుకోని మీకు ఎందుకు ఓటేస్తారు? వీళ్ళు ఈ 2 ఏళ్లలో ఉండి చేసింది ఏం లేదు కాబట్టి ఇక మళ్ళీ రేపు ఏం చేస్తారన్న భ్రమలు కూడా వాళ్ళకి ఏం లేవు. ఇప్పుడు 2 ఏళ్లలో ఒకటి చేసిండ్రు కాబట్టి మళ్ళీ రేపు ఇంకోటి చేస్తారని నమ్ముతారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చాక కొంత ఏదో డెవలప్మెంటల్ వర్క్స్ చేశారు కదా 1500. అది వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకి. ఇది ఎలక్షన్ లో వచ్చింది, ఎలక్షన్ వల్ల వచ్చింది అనే సంగతి, బిస్కెట్లు పిప్రమెట్లు అనే సంగతి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ప్రజలకు. ఇవేవి ఎన్నికలు తెల్లారు మళ్ళీ జరగవని కూడా ప్రజలకు తెలిసిపోయింది చాలా క్లియర్ గా. అట్లా ప్రజలు దాన్ని నమ్మడం లేదు. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ కూడా ఇక్కడ హామీ ఇచ్చిండ్రు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఆడ పైసా కూడా పనిచేయలేదు. ఇప్పుడు అంతెందుకు భరత్ గారు, ఇప్పుడు సింపుల్, మీరు గత 3-4 రోజులుగా చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ప్రారంభం చేసిన రోజు ఒక రకంగా మాట్లాడిండు 2-3 రోజులు, ఆ తర్వాత ఇంకొక రకంగా మాట్లాడిండు. ఇప్పుడు గత వరుసగా 3-4 రోజులు చూడండి, ఆయన చంద్రబాబు నాయుడు చేసిన దానికి నేనే వారసుని, రాజశేఖర రెడ్డికి నేనే వారసుని, మేము అప్పుడు చేసినాం, అప్పుడు ఇది కట్టినాం, మా నెహ్రూ అది కట్టిండు, మా సోనియమ్మ ఇది కట్టింది, మా ఇంద్రామరావు గారు అది చేసిండ్రు, మా ఇంద్రమ్మ ఇది చేసింది, మా చంద్రబాబు ఇది చేసిండు,
అని మాట్లాడుతున్నాడు. ఇద్దరికి నేనే వారసుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందా ఇది? ఇద్దరికి వారసులు అవుతారు ఎవరన్నా ఎక్కడైనా? ఎట్లా? మాకు అది చూసి నాకు ఓట్లేయండి, ఇది చూసి నాకు ఓట్లేయండి. మీరు పర్టికులర్ గా మన ప్రెస్ మీట్ చూడండి, ఇవాళ మీట్ ద ప్రెస్ చూడండి. ఒక్కటంటే ఒకటి, ఈ 2 ఏళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి ఓటేయండి హైదరాబాద్ కి లేదా జూబ్లీ హిల్స్ కి అడిగిందా? చూడండి ఒకసారి మీరు. అంటే ఆయన ఎంత పేలవంగా ఉంది అనేది అని అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది సమస్య. ప్రజలు దాన్ని గుర్తించారు. అంటే డబ్బులు లేవు, డబ్బులేం మీరు మిగిల్చిపోలేదు. డబ్బులు మిగిల్చిపోతారా ఎవరన్నా? డబ్బులు అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ఒక ప్రభుత్వానికి డబ్బులు ప్రతిరోజు వస్తాయి, ప్రతిరోజు పోతాయి. దాచిపెట్టి పోరు. గంత తెలివి లేకుండా వచ్చి లంక బిందులు అనుకుని వచ్చినామని చెప్పి తెలివితొక్కదని బయట పెట్టుకొని గురవున్నాడు ఎవడన్నా మాట్లాడతారు అట్లా? వేరే దేశాలలోనైతే ఇటువంటి వాళ్ళు ఉరిదిస్తారు. నాకు తెలియక వచ్చినామోనంటే నామినేషన్ వేసేటప్పుడే అన్ని తెలిసి వేయాలి. ఏముంది, ఏం చేస్తావు నువ్వు అని. నీకు ఏం తెలియకుండా నేను ప్రజల సేవ చేస్తాను. 3 లక్షల కోట్లు అనుకుంటే 8 లక్షల కోట్లు అయినాయి కాబట్టి ఏం చేయలేకపోయినా అనుకోవడం అంటే అంత తెలివి తక్కువడు ఎట్లా వస్తాడండి? నామినేషన్ ఎట్లా వేస్తాడు? మేము ప్రజల సేవ చేస్తా అని ఎట్లా అనుకుంటాడు ఎవడైనా? తెలిసి తీరాలి కదా. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎంతో మీకు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంతో మీకు భరతగా మీకు కూడా తెలుసు. ఓ ఎంపీ ఎమ్మెల్యే అయ్యేటోడికి తెలియకుండా ఎట్లుంటది? అప్పులు బహిరంగమే కదా, అప్పులు రహస్యం కాదు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చేసే అప్పులు బహిరంగమైనాయి కదా ప్రతిది కూడా. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చర్చ జరుగుతుంది కదా. కానీ ఒక బై ఎలక్షన్ ఇంత ప్రెస్టీజ్ గా తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వరుసగా జరుగుతున్నాయి. హుజురాబాద్, మునుగోడు, మీ దగ్గర నల్గొండ మునుగోడు, తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళు డెఫినెట్ గా ప్రభుత్వానికి సవాల్, ఏదైనా వాళ్ళ పని విధానానికి సవాల్. ఇక్కడ చాలా బలమైన వ్యతిరేకత ఉంది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల్లో మార్పుస్తలేదు. ఆయన గెలిచి తీరాలి. దీనివల్ల ఇంకొకటి ఏంటి అంటే జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి ఇంకో ప్రమాదం ఉంటుంది. ఉన్న ముఖ్యమంత్రులకు ఎసరు వచ్చే అవకాశం ఉంటది. పార్టీలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆయన మీద. బహుశా అది కూడా భయం ఉండొచ్చు. దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేసినా గెలవాలని ఒక పిచ్చి దాంట్లో ఆయన ఈ పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టి దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. సో మీరైతే కాన్ఫిడెంట్, టోటల్ మెజారిటీ 30,000 అంటున్నారు. బట్ కాంగ్రెస్ వాళ్ళు అదే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వాళ్ళంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. చాలా క్లియర్ గా ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మైనారిటీ ఓటు మీద బాగా కాన్ఫిడెంట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీ. భరత్ గారు, ప్రజలు ప్రజలే. మైనారిటీలు, మెజారిటీలు, ఇంకోటి కాదు. అన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు మనం తీసుకున్న బస్తీ ఉంది, ఆ పక్కన కొన్ని ఇళ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, కొన్ని ఇళ్లలో ముస్లిమ్స్ ఉన్నారు, కొన్ని ఇళ్లలో హిందూస్ ఉన్నారు, కొన్ని ఇళ్లలో ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. అందరికి సమానమైన సమస్యలే ఉన్నాయి. నీళ్ళ సమస్య వస్తే అందరికి ఒక తిరుగు ఉంది, కరెంట్ సమస్య వస్తే అందరికి ఒక తిరుగు ఉంది, రోడ్డు సమస్య అయితే ఒక తిరుగానే ఉంది. వచ్చిన సంక్షేమ పథకాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి, కులాలకు మతాలకు అతీతంగా ఇచ్చింది కాబట్టి అందరికి సమానంగా అందినాయి. ప్రజలుగా ఆలోచిస్తారు. వీళ్లకు కేవలం కొంతమంది ఓటు బ్యాంక్ లాగా కనబడతారు, ఓట్లేసే మెషిన్ల లాగా కనబడతారు. కాంగ్రెస్ పార్టీకి దరిద్ర విధానాలతోనే దేశాన్ని నాశనం చేపించింది. ఇంకా కూడా వాళ్ళు అదే పిచ్చిలో ఉన్నారు. ఇవాళ మైనారిటీలు మాకు మాత్రమే ఉన్నారు, నేను వాళ్ళలాగా మాట్లాడా. మైనారిటీలు ఉన్నారు, మెజారిటీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు సమాన స్థాయిలోనే మాకు ఆదరణ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ను అందరూ అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమేదో అభివృద్ధి గారికి మంత్రి ఇచ్చినాం కాబట్టి మాకు వస్తుంది అనుకున్నారు. ఏముంది, అభివృద్ధి మంత్రి ఎందుకు ఇచ్చిందో ప్రజలకు వాళ్ళకి అర్థమైంది. మైనారిటీలకు వాళ్ళే చెప్తున్నారు. అసలు ఎమ్మెల్యే సీటే మావోడిది, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా కుట్ర చేసిండే ఈయన. ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా పక్కగా తప్పించి ఇప్పుడు ఏదో లేని మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పి మాట్లాడడం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మోసం చేసిన వాళ్ళకి అర్థమైపోయింది. లేని ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ప్రకటించండు, ఇంతవరకు పత్తా లేదు. ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ కాకపోతే ఎమ్మెల్యే కాకపోతే ఈ పదవి ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళకు కూడా తెలుసు. అమాయకంగా లేరు కదా వాళ్ళు కూడా. ముస్లిం ప్రజలు కూడా అన్ని తెలుసు కదా, అంత చదువుకున్నారు కదా, ప్రతి ఒక్కరికి అర్థమైంది. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా దాంట్లో పోయి ఈయన ఈ వచ్చిన భాష మాట్లాడేది ఒళ్ళంతా ఒలగొట్టుకున్నట్టు ఏదో మాట్లాడి ఇంకా వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ఇక మాకు ఈ ఓట్లు వస్తాయి, ఆ ఓట్లు వస్తాయి, లెక్కలేసుకుంటూ వేసుకొనియండి. మాకేం బండి సంజయ్ క్యాంపెయిన్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది లాస్ట్ 3-4 days గా? బండి సంజయ్ క్యాంపెయిన్ ఇంపాక్ట్, బండి సంజయ్ క్యాంపెయిన్ పెద్దగా పట్టుకున్నట్టు కనబడలేదు నాకు. ఆడవాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళే నష్టం చేసుకున్నారు, దెబ్బ తీసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఆలస్యం చేసిండ్రు, ప్రచారం మొదలు పెట్టడంలో ఆలస్యం చేసిండ్రు. వాళ్ళు
అది పోయింది. అది ఎలక్షన్ కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే అనే వాతావరణం వచ్చేసింది. ఎందుకట్లా జరిగింది అంటే లాస్ట్ 3-4 days ఏం చేయలేదా బండి సంజయ్ వాళ్ళు చేసుకున్న తప్పే అది మొదటి నుంచి వెళ్ళి సీరియస్ తీసుకోకపోవడము, అభ్యర్థిని ప్రకటించుకోవడం, ఆశయం చేయడము. వాళ్ళు పాత అభ్యర్థినే ఆయన ప్రకటించడానికి ఇన్ని రోజుల నుండి ఆలోచించే పని లింక్ ఉండే వాళ్ళకి. రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు విన్నారా? రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ పక్షం వహించారు, అవయదానం చేసింది బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ లో. అందుకోసం ఇప్పుడు వాళ్ళు అందరికి తెలుసు, రాష్ట్రంలో అందరికి తెలుసు, దేశంలో అందరికి తెలుసు. ఇవాళ తెలంగాణలో మోడీకి 2 ఉన్నాయి, ఇక్కడ 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒకటి కిషన్ రెడ్డి అయితే ఇంకొకటి రేవంత్ రెడ్డి అని చెప్పి అందరికి తెలుసు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధం ఎంత ఉందో, ఫెవికాల్ బంధం అందరికి తెలుసు. వాళ్ళిద్దరికి చోటాబాయ్ సంజయ్ ఉన్నాడనే సంగతి కూడా అందరికి తెలుసు. ఆయన నోట్ల నుంచి వెళ్ళి ఏమొస్తే వీళ్ళ నోట్ల నుంచి అదే వస్తుందని తెలుసు. ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుతుంది ప్రతి సందర్భంలో. బండి సంజయ్ కావచ్చు, రేవంత్ కావచ్చు, ఏం మాట్లాడతారు? నువ్వే జైలు అంటే నువ్వే జైలు అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఆ పని తప్ప, జైలు వేసే పని తప్ప వీళ్ళకి ప్రజలకు పనిచేసేసి అది ఏం కనబడతలేదు. ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఇంకా దానికి ఏందో కిషన్ రెడ్డిని మాకంట కడతాం ఇంకొక అంటే నమ్ముతారా ప్రజలు? స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ మధ్యన ఐక్యతకు అనేకమైనవి. అంటే రేవంత్ రెడ్డికి పర్సనల్ గా ఉంది అంతే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయితే కలవదు కదా ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలవదు, రేవంత్ రెడ్డి చెప్తున్నాం మేము కూడా. రేవంత్ రెడ్డికి వాళ్లకు ఉంది. కానీ మీ పార్టీతో అసోసియేట్ కూడా కొద్దిమంది నేతలు అయ్యారు, భారతీయ జనతా పార్టీ నేతలు. ముందుగా మీకు మా పార్టీతో ఎవరికి లేదండి, మా పార్టీతో ఎవరికి లేదు. కానీ మరి బీజేపీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మొన్న ఎలక్షన్ లో మైనారిటీ ఎంఐఎం సపోర్ట్ లేకపోతేనే దగ్గర దాకొచ్చాం, 17,000 ఓట్ల దాకొచ్చాం. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ ఉంది, నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఉన్నారు యాదవ్ సామాజిక వర్గం నుంచి. ఇంత ఉన్న తర్వాత ఇంకా మాకు మైనారిటీ ఓట్స్ ఎక్కువ పెడితే కేక్ వాక్ అని చెప్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నారు. ప్లస్ ఏ కులం అయినా ఏ మతం ఓట్లైనా ఎప్పుడు కూడా ఆ కులం సపోర్టు మతం సపోర్ట్ ఉందని ఎవరు చెప్పుకుంటే అది మిస్టేక్. అది ప్రజలుగా ఆలోచిస్తారు, ప్రజలు ప్రభుత్వం నుంచి పని ఆశిస్తారు, ప్రజలు ఇప్పుడు కూడా పార్టీల విధానాన్ని ఆలోచిస్తారు తప్ప ఈ కులాలు మతాలు పనిచేస్తే అనేది అది అసలు పొరపాటు అవగాహన. పర్టికులర్ గా తెలంగాణలో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా వినలేదు, చూడలేదు. అట్లాంటి ఫలితాలు ఇప్పుడు రాలేదు కులాలతో మతాలతో. ఎప్పుడు కూడా తెలంగాణకు ఆ లక్షణం లేదు. పార్టీల విధానాలే చూస్తారు ప్రధానంగా, ప్రభుత్వాల పని విధానాలు చూస్తారు. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, జీతల్ న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో రాకేష్ రెడ్డి గారు, ఎవరు మీరు? రేవంత్ రెడ్డికి అసోసియేటెడా, బీఆర్ఎస్ కి అసోసియేటెడా?